ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం దానియేలు గ్రంథం 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రం యోహాను వ్రాసిన 3వ పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ దినాలలో మీ ప్రాంతాల్లో క్రిస్మస్ సంబరాలు చాలా విరివిగా జరుగుతున్నాయని భావిస్తున్నాను. ప్రీ క్రిస్మస్లని రకరకాల ప్రోగ్రామ్స్తో తెలుగు క్రైస్తవ ప్రపంచం ఒక ప్రభంజనం సృష్టిస్తుంది కదూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద అవతరించినటువంటి ఆ దినాన్ని ఈ దినములలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయనని ఆరాధించడం, ఘనపరచడం చాలా సంతోషం. కానీ ఈ లోకానికి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మన ద్వారా ఈ లోకంలో ఆయన ప్రకటించాలని ఆశపడుతున్నాడు. ఈ దినాలలో కొంతమంది మన స్నేహితులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ క్రీస్తు యొక్క ప్రేమను చూపించి మనం వారికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో కొన్ని నిమిషాలు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తే మీరు అద్భుతమైనటువంటి క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళు అవుతారు. మనం రకరకాల వంటలు చేసుకొని, క్రొత్త బట్టలు మనం కొనుక్కొని వాటినే మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే లోకస్తులు అనుకుంటారు వాళ్ళ దేవుని యొక్క పండుగ వచ్చింది, అందుకోసమే వీరు ఇలా ఉన్నారు అని వారు అనుకుంటారు. అలా కాకుండా యేసుక్రీస్తు అందరి కొరకు వచ్చారనే ఒక అద్భుతమైన సత్యాన్ని మీరు చాటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చదువుతుంటే ఆదికాండం 1వ అధ్యాయంలోకి మన మనస్సు వేగంగా ప్రయాణించి వెళ్తుంది. అక్కడ మొదటి దినమున దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అదే మాటను పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఎత్తి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అనే మాట ఇక్కడ ఎత్తి చెప్పడం జరుగుతుంది. ఆదిలో అంధకారం కమ్ముకున్నప్పుడు వెలుగు కలుగునుగాక అని పలికిన ఆ దేవుడు వెంటనే వెలుగు ఎలా కలిగిందో, లోకములో వెలుగు ఎలా ప్రకాశించిందో, ఇక్కడ దేవుడు మన హృదయంలో ఒక వెలుగుని ప్రకాశించునుగాక అని చెబుతున్నాడు. ఈ వెలుగు మన హృదయంలో ప్రకాశించక మునుపు మన హృదయంలో ఒక అంధకారం ఉంది. మన జీవితాల్లో ఒక చీకటి గాఢాంధకారం కమ్ముకుంది. దీనిని మనం ఒక కర్ర తీసుకొని తరిమి వేయలేం, దీన్ని కొట్టలేం, దీన్ని గద్దిస్తే పోదు. మరి ఈ అంధకారం ఎలా పోతుంది? వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే ఈ అంధకారాన్ని తొలగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మీ జీవితం ఒక అంధకారమయముగా ఉన్నదేమో,
చీకట్లో మీరు తచ్చాడుతున్నారేమో, పరిస్థితులన్నీ మీకు చాలా ఇరుకుగా ఉన్నాయేమో, మీరు చాలా వేదనతో ఈ పరిస్థితుల గుండా మీరు ప్రయాణిస్తున్నారేమో. అయితే ఈ దినం దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. నా బిడ్డ, నువ్వు వెళుతున్న ఈ అంధకారములో, లేదా నువ్వు ఉంటున్న ఈ అంధకారములో వెలుగు నేను ఉదయింపచేయబోతున్నాను. ఒక అద్భుతమైన ప్రకాశమానమైన వెలుగు నీకు ఈరోజు కలగబోతుంది. ఇప్పుడే ఆయన ఈ మాట తన దాసుని ద్వారా పలకడం మీరు విశ్వసించండి. మీ జీవితం ఒక ఆశీర్వాదమయముగా, దీవెనకరముగా మార్చబడ్డం మీరు చూడబోతున్నారు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎంతమాత్రం అంధకారం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మీరు వెలుగు బిడ్డలుగా వెలుగు రాజ్యములో మీరు ఉండాలని, ఆ వెలుగు రాజ్యములో మీరు ఆనందించాలని, ఆ వెలుగు రాజ్యములోని ఆనందాన్ని మీరు పొందుకోవాలని దేవదేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఆలస్యం? ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకొని ఈ వాగ్దానం ద్వారా గొప్ప మేలు పొందుకోండి. నా దేవుడు నా అంధకారాన్ని వెలుగుమయముగా మారుస్తున్నాడు. నేను ఆయన్ని నమ్ముచున్నాను. నేను వెలుగు బిడ్డని, వెలుగు రాజ్యములోని పౌరుణ్ణి. నా మీద ఏ దుష్టుడు దాడి చేయలేడు, చేయడానికి వీలు లేదు అని విశ్వసించి మీరు ఆయననే ఆశ్రయ దుర్గముగా చేసుకొని మీరు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండండి. తప్పకుండా మీకు ఒక అద్భుతమైన మేలు జరుగును. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితాలలో వెలుగుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మా దేవా, వెలుగు బిడ్డలుగా మమ్మల్ని చేయడానికి ఈ లోకానికి మీరు వచ్చి మా కొరకు అద్భుతమైనటువంటి ఆ శిలువ కార్యాన్ని జరిగించి దేవా మమ్మల్ని నీ సొత్తుగా మార్చుకున్నారు. మా తండ్రి, మీ కృపా కనికరాలు ఎల్లప్పుడూ మా ప్రియులకు తోడై ఉండునుగాక. వెలుగు బిడ్డలుగా జీవించి మీకు ఈ లోకంలో సాక్షులుగా వారు జీవించున్నట్లుగా అభిషేకించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.